ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. డెబ్బై ఏళ్ల పైబడిన తమ గోడును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోదా అంటూ విజయనగరం కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ పెన్షన్దారులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పెన్షన్దారుల సంఘం నేత మాట్లాడుతూ హెల్త్ కార్డు కింద మా వద్ద ఒక్కొక్కరి నుంచి 300 రూపాయలు వసూలు చేసిన ప్రభుత్వం వద్ద పెన్షన్దారుల సొమ్ము 80 కోట్ల రూపాయలు ఉన్నా ఇంతవరకు తమకు హెల్త్ కార్డులు ఇవ్వలేదని ఆరోపించారు. తక్షణమే పెన్షన్దారుల డిమాండ్లను పరిరక్షించాలని కోరారు. విజయనగరం జిల్లా రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్దారుల యొక్క సంఘానికి జనరల్ సెక్రటరీగా ఉన్నానండి. ఈ రోజున మేము ఈ 29/1/2024 రాష్ట్ర పింఛన్దారుల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మా యొక్క ప్రధాన డిమాండ్లు ఏంటంటే, మాకు 70-75 సంవత్సరాలు నిండినటువంటి వయసులో ఉన్నటువంటి వాళ్ళకి ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ గత ప్రభుత్వంలో 10-15% ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చాక దాన్ని 7-12%గా తగ్గించడం జరిగింది. కాబట్టి దాన్ని పునరుద్ధరించాలనేటువంటి మరి ఒక ప్రధానమైన డిమాండ్. మరి రెండో డిమాండ్గా మాకు రావాల్సినటువంటి డిఆర్ ఏరియర్స్ 1/1/2018 నుంచి ఈ రోజు వరకు మాకు రావాల్సినటువంటి డిఆర్ ఏరియర్స్ ₹1 కూడా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించలేదు. కాబట్టి ఆ బకాయిలన్నీ చెల్లించాలనేది మరి రెండవ డిమాండ్. మరి మూడవ డిమాండ్కి వస్తే హెల్త్ కార్డ్స్. ఈరోజు ప్రభుత్వం ప్రతి వారికి హెల్త్కి సరైనటువంటి సదుపాయాలు కలిస్తే పింఛనుదారులకి 2 లక్షల నుంచి 2 లక్షలు మాత్రమే ఈ రోజు వరకు హెల్త్ కార్డ్స్ మాకు ఇవ్వడం జరిగింది. కానీ వాటిని కూడా మరి మేము ఏ హాస్పిటల్స్కి వెళ్ళినా సరైనటువంటి గుర్తింపు లేక మరి ఆరోగ్యపరంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. కాబట్టి ఏదైతే హెల్త్కి ఇచ్చేటువంటి 2 లక్షల రూపాయలు అనేది 5 లక్షలకు పెంచాలనేది ఒక ప్రధాన డిమాండ్గా తీసుకున్నాం. ముఖ్యంగా ఈ హెల్త్ కార్డ్స్ విషయానికి వస్తే మా దగ్గర నుంచి ప్రతి పెన్షనర్ దగ్గర నుంచి 300 రూపాయలు 225 రూపాయలు చొప్పున ప్రభుత్వం కలెక్ట్ చేస్తుంది. సుమారుగా 81 కోట్ల రూపాయలు మా యొక్క ధనాన్ని మా దగ్గర నుంచి కలెక్ట్ చేసి కనీసం ఆ డబ్బులు మాత్రం పెట్టిన మా యొక్క ఆరోగ్య సమస్యలకి పరిష్కారం ఉండేది. కానీ ప్రభుత్వం ఆ విధంగా కూడా చెల్లించడం లేదు. కాబట్టి దాన్ని వెంటనే మా యొక్క 2 లక్షలు ఏదైతే లిమిట్ ఉందో దాన్ని 5 లక్షల రూపాయలకి పెంచాలని, అలాగే అన్ని హాస్పిటల్స్లో గుర్తింపు పొందిన అన్ని హాస్పిటల్స్లో కూడా మా యొక్క పెన్షన్దారులు వెళ్తే వాళ్ళకి వైద్యాన్ని అందించాలనేది ప్రధాన డిమాండ్గా తీసుకుంటూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మరి మీ మీడియా మిత్రులు, మరి పెద్దలు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీరందరూ కూడా సహకరించి మా యొక్క ఈ ధర్నా కార్యక్రమాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం శ్రద్ధ వహించేట్లు చేయాలని మీ అందరికి కూడా మా ఈ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.